అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఒక ఆడదాని వల్ల రాజులు రాజ్యాలే పోగొట్టుకున్నారు. చరిత్రలో ఏ యుద్ధం చూసినా, ఏ వారు చూసినా కేవలం ఆడదాని కోసమే ఆ యుద్ధం జరిగింది, ఆ వారు జరిగింది. రాజులు రాజ్యాలు, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారంటే దానికి కేవలం ఒక ఆడదే. అంత పవర్ఫుల్ ఆడది. మనకి సంబంధం లేని మహిళతోటి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మూడో వ్యక్తి మహిళతో, ఇంట్లో మన అక్కో, మన చెల్లో, మన తల్లో, వాళ్ళతో మనకు ప్రాబ్లం ఉండదు. వీళ్ళు కాకుండా మనకు సంబంధం లేని వ్యక్తితో, ఒక మహిళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి. ఒకవేళ దగ్గరగా ఉన్నా, మాట్లాడుతున్నా, ఈ పత్యాపారాలు, ఈ లావాదేవీలు ఇలాంటి ఏవి పెట్టుకోకుండా మన పని మనం చూసుకుంటూ పరాయి స్త్రీతో, పరాయి మహిళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కిరణ్ రాయల్ విషయంలో కూడా అదే జరిగింది. మీకు అందరూ తెలిసే ఉంటుంది కిరణ్ రాయల్ విషయంలో ఏం జరిగింది, ఎవరెవరు ఎంత ఇచ్చుకున్నారు, ఆ జరిగిన లావాదేవీలు, వాట్ మొత్తం గత 3-4 రోజుల నుంచి కూడా దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. దీని గురించే లైవ్లు పెడుతున్నారు. దీని గురించే మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సంగతి మనకు తెలిసిందే. అయితే వైసీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడే ముందు అసలు కిరణ్ రాయల్ గారు, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో లక్ష్మి, నాకు వాళ్ళు ఇద్దరు ఆడియోలు కానీ, వీడియోలు కానీ, వాళ్ళ సంభాషణ కానీ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే అది జరిగిందనిపిస్తుంది నాకు. ఇది ఈరోజు నిన్నో మొదలైంది కాదు. గత 12 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక లావాదేవీలు, లేకుంటే మరొక సంబంధాలు, ఏది ఏమైనా కానీ గత 12 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. దాంట్లో ఈవిడ డబ్బులు ఇవ్వటం, ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోలు చూసినా కానీ, ఆ వీడియోలు చూసినా, ఆడియోలు విన్నా మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు, వస్తా పోతున్నారు, ఎన్ని జరుగుతున్నాయి. ఆయన మీద ఇష్టంతో ఈ మహిళ డబ్బులు ఇచ్చింది, లక్షలు ఇచ్చేసింది. తర్వాత ఏదో వాళ్ళకి సంబంధించి ఏదో గొడవలో, మనస్పర్ధలు వచ్చేసి దూరం జరిగిన తర్వాత మరి ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వేరే మహిళతో ఉన్నారు అని ఆ వీడియోలో అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు మనకు తెలీదు. మీరిద్దరు లోపలంటే నేను బయట ఉన్నాను, బయట కాపలా కాశాను అనింది. కాబట్టి అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వేరే మహిళతోటి మాట్లాడుతుండగా, సనువుగా ఉండడం వల్ల ఈవిడికి హట్ అయ్యి, ఈవిడి కోపం వచ్చి ఈవిడి ఎదురు తిరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. కేవలం ఈమెతోటి ఉండకుండా వేరే మహిళతోటి మాట్లాడుతున్నాడు. నేను కిరణ్ రాయల్కి ఇంత ఖర్చు పెట్టాను, నేను కార్లు కొనిచ్చాను, నేను డబ్బులు ఇచ్చాను, ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ నేను చూశాను, అలాంటిది నాతోటి ఉండకుండా వేరే మహిళతో ఉన్నాడు అనేసి ఈవిడ రివర్స్ అయ్యడం జరిగింది. ఆ వీడియోలు విన్న తర్వాత నాకు అదే అనిపించింది. ఈరోజు ఆడదాని, ఇప్పుడు మామూలుగా బేసిక్గా ఒక ఆడది బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే వెనక ముందుగా ఆలోచించరు ఎవరో. పలానా వ్యక్తి కిరణ్ రాయలు ఒక అమ్మాయిని, మహిళని మోసం చేశాడు, పలానా నరేష్ ఒక అమ్మాయిని మోసం చేశాడంటే ఆధారాలతో పనిలా, సాక్ష్యాలతో పనిలా, జస్ట్ ఒక మాట చెప్పినా, ఒక వీడియో రిలీజ్ చేసినా వెంటనే ఆ మహిళ మీద సింపతి ఏర్పడుతుంది. ఓ మహిళతోటి ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించాడా, ఆమె ఆస్తి కాజేశాడా, ఆమెను మోసం చేశాడని చెప్పేసి నానా విధంగా రచ్చ చేస్తుంటారు. అంటే మహిళకు బాగా సపోర్టు, మగవాళ్ళకి సపోర్ట్ ఉండదు. నేను ఇక్కడ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని నేనేం సపోర్ట్ చేయటంలా. ఆయన చేసిన లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అవి కరెక్టే, కానీ ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. అదైతే నాకు క్లియర్గా అదైతే నచ్చలది. క్లియర్గా వాస్తవం చెప్తున్నా, ఆయన భాష అయితే నాకు నచ్చల. ఎవరో రోడ్డును పోయే దానయ్యో మాట్లాడితే
పర్లేదు వదిలేయచ్చు. కానీ ఒక పార్టీలో ఉండి ఒక 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 పొలిటికల్గా వెళుతున్నప్పుడు ఇలాంటి భాష మాట్లాడటం పద్ధతి కాదు. అతనికి మంచిది కాదు, ముఖ్యంగా పార్టీకి మంచిది కాదు. ఈ రోజున ఎవరు ఏ తప్పు చేసినా కానీ అది పార్టీ మీద పడుతుంది. అది పార్టీ, మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ పార్టీ మీద పడుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది. కిరణ్ రాయల్ గారిది తప్పు ఉంది, ఆ మహిళది తప్పు ఉంది. వీళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే జరిగింది. ఈరోజు కిరణ్ రాయల్ గారిని మనం తప్పు పట్టలేము, ఆ మహిళను మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఆ మహిళ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయంట. ఇంతకుముందుగానే చూశాను. జైపూర్ పోలీసులు వచ్చేసి, అంటే జైపూర్ నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. ఆవిడేదో చెక్ బౌండ్ కేసు, చీటింగ్ కేసులు ఏదో ఉన్నాయని చెప్పేసి జైపూర్ నుంచి పోలీసులు వచ్చి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. ఆవిడేమీ ఉత్తమం కాదు కదా, ఆవిడ సైడ్ కూడా తప్పులు ఉన్నాయి. అలానే కిరణ్ రాయల్ గారు ఆర్థిక లావాదేవీలు ఉంటే తప్పు కాదు, నాకు తెలిసి అది తప్పు కాదు. ఈరోజు కిరణ్ రాయల్ గారు ఆర్థిక లావాదేవీలు జరుపుంటే ఇది ఇంత విషయం అయినది కాదు, ఇంత పెద్ద రచ్చమైనది కాదు. కానీ ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో నిజంగా అది బాగలేదు. ఆయనకి మైనస్ పాయింట్ ఏదంటే ఆయన మాట్లాడిన భాష, కేవలం ఆయన మాట్లాడిన భాష. వాళ్ళిద్దరు కలిసి ఉండడం తప్పు కాదు, వాళ్ళిద్దరూ సహజీవనం చేయడం తప్పు కాదు, ఇంకోటి కాదు. కేవలం ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. అది మనకే నచ్చదు, ముఖ్యంగా పార్టీకి నచ్చదు. రాజకీయంలో ఉన్నప్పుడు అలాంటి భాష వాడటం మంచిది కాదు. అంటే ఒక లిమిట్గా ఉంటుంది భాష కూడా. బూతులు మాట్లాడడం కూడా ఒక లిమిట్, దాన్ని దాటి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది, అందులో ఒక మహిళతోటి. సో ఇద్దరిదే తప్పు ఉంది, ఇద్దరిని తప్పు పట్టలేము. ఆవిడేమో ఉత్తమ కాదు, ఈయనేమో ఉత్తముడు కాదు. ఈయన చూసిన తర్వాత నిజంగా నాకు షాక్ అయింది. నాకు కిరణ్ రాయల్ గారు ఏంది ఇలా చేయడం ఏంది, ఇలా ఇదేంటి భాష ఏంది, నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. మనకు తెలియదు కదా ఏ పుట్లో ఏ పాము ఉంటుందో, ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. కాబట్టి ఎవరైనా ఇలాంటి వ్యాపారాలు, ప్రత్యాపారాలు చేసేవాళ్ళు, ఇలాంటి లావాదేవీలు ఉన్నవాళ్ళు, ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు దయచేసి పార్టీలో ఉండబాకండి, పార్టీలోకి రాబాకండి. అది జనసేన, టీడీపీ, వైసీపీ ఏదైనా కానీ. ఎందుకంటే ఆ పార్టీ మీద పడుతుంది ఆ ప్రభావం. మీరు చేసిన తప్పులన్నీ కూడా పార్టీ మీద పడుతుంది. వైసీపీ వాళ్ళంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఇదేది ఉండదు. వాళ్ళకు రోచకాలు ఏముండవు. వాళ్ళకి మానవ దృక్పథం ఉండదు. వాళ్ళకి ఎవడ ఎన్ని లంగా పనులు చేసినా, ఎవడ ఎన్ని చేత్తో పడుకొని తిరిగినా, ఎవడ ఎన్ని గుడ్డలిప్పుకొని తిరిగినా వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, ఏమి తీసుకోరు. అది కామాంధుల పార్టీ వైసీపీ అనేది. కానీ టీడీపీ, జనసేన అలా కాదు. తప్పు చేస్తే వాడు ఎంతటి ఎవడైనా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు, అతని మీద చర్యలు చూసుకుంటున్నారు. ఈరోజున కిరణ్ రాయల్ గారు చేసింది తప్ప ఒప్పు అని పక్కన పెడితే ఆరోపణ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడిన భాష, ముఖ్యంగా భాష ఏదైతే ఉందో ఆ భాషని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అందరూ లావాదేవీలు జరిగాయి, ఒక అమ్మాయిని మోసం చేశారు, డబ్బులు ఇది ఏది కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో కేవలం ఆ భాష మంచిది కాదు కాబట్టి దానివల్ల సస్పెండ్ చేశారని నా దృష్టికి వచ్చింది. రాబోయే రోజుల్లో బహుశా ఆయన క్లియర్ చేసుకుంటే మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, దాంట్లో ఉంటాయి. కానీ వైసీపీ లాగా టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు కూడా ప్రవర్తించాల. తప్పు చేస్తే ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది, మళ్ళీ సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళని ఆఫీస్కి పిలుస్తున్నారు. వాళ్ళ మీటింగ్ ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్, మీ మధ్య ఈ సంబంధం ఏంటంటే చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు పార్టీ తరఫున. అలా ఉండాలి. అంటే నేను చెప్పేది వచ్చిందంటే ఒక ఆడదానితో రాజకీయంలో ఉన్న వ్యక్తులు ఒక మూడో వ్యక్తి మహిళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీని గురించి ఇంతకు ముంచి మాట్లాడినా కూడా బాగుండదు. మరి చూడాలి ఏం జరుగుతుందని. జై హింద్.